హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఐటీబీపీ కిచెన్ సర్వీస్ సంబంధించిన ఐటీబీపీలో ఆల్ ట్రేడ్ సంబంధించిన వ్యాకెన్సీస్ ఇంక్రీజ్ కావడం జరిగింది. మనకి అఫీషియల్ నోటీస్ రావడం జరిగింది. సో ఆ అఫీషియల్ నోటీస్లో మనకి ఏ ట్రేడ్లో ఎన్ని వ్యాకెన్సీస్ ఇంక్రీజ్ అయ్యాయో మొత్తం నోటీస్ చూసేద్దాం. అదేవిధంగా మనకి ఎన్ఎస్క్యూఎఫ్ లెవెల్ 1 సర్టిఫికేట్ ఎలా ఉంటుంది, ఏ విధంగా తీసుకోవాలి, ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మనకి ఐటీబీపీ నుంచి ఒక నోటీస్ రావడం జరిగింది ఫ్రెండ్స్. సో మనకి ఈ నోటీస్లో ప్రతి ఒక్క టైర్లో మనకి వ్యాకెన్సీస్ ఇంక్రీజ్ కావడం జరిగింది. సో మనం ఇక్కడ చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్ ఎడ్యుకేషన్ అండ్ స్ట్రెస్ కౌన్సిలర్ రిక్రూట్మెంట్ 2024 మనకి నోటిఫికేషన్ వచ్చేసి 29 జూన్ రావడం జరిగింది. సో మనకి దీనిలో ఫస్ట్ వ్యాకెన్సీ వచ్చేసి 96, తర్వాత ఇంక్రీజ్ అయినది 106 వ్యాకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అంటే మనకి దగ్గర 10 వ్యాకెన్సీస్ ఇంక్రీజ్ అయినాయి, అంటే 10 మెంబర్స్కి జాబ్ వచ్చినట్టే ఎక్స్ట్రా. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫీమేల్ వచ్చేసి ప్రీవియస్గా 16, ఇక్కడ 17, ఒక పర్సన్కి జాబ్ వచ్చినట్టే. సో ప్రతి ట్రేడ్లో ఇలా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనము కానిస్టేబుల్ గార్డెనర్లు వచ్చేసి ఫస్ట్లో వచ్చేసి 32, తర్వాత మనకి 44 ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఫస్ట్ 5, తర్వాత 6 ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో అదేవిధంగా కానిస్టేబుల్ ఎనిమల్ ట్రాన్స్పోర్ట్ రిక్రూట్మెంట్లో కూడా మనకి ఫస్ట్ 97 ఉన్నాయి, ఆ తర్వాత 151 వ్యాకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో మనకి దగ్గర 54 వ్యాకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వడం జరిగినాయి. ఆ తర్వాత ఫస్ట్ ఫీమేల్ వచ్చేసి 2 వ్యాకెన్సీస్, తర్వాత మనకి 29 వ్యాకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో మనకి దగ్గర 27 వ్యాకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ఫీమేల్లో ఎనిమల్ ట్రాన్స్పోర్ట్ రిక్రూట్మెంట్లో. సో చాలామంది వ్యాకెన్సీస్ తక్కువ ఉన్నాయని అప్లై చేయలేదు, కానీ మనకి ఇప్పుడు చూసారా చాలా వరకు మనకి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి కానిస్టేబుల్ కిచెన్ సర్వీస్ రిక్రూట్మెంట్ 2024 ఇక్కడ చూసారంటే టోటల్గా మనకి ప్రీవియస్లో 697 పోస్టులు, ఆ తర్వాత మనకి 891 పోస్టులు ఇంక్రీజ్ అవ్వడం జరిగినాయి. సో దగ్గర 300 వ్యాకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది, 300 వ్యాకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వడం జరిగినాయి. అదేవిధంగా ఫీమేల్ చూసుకుంటే 122 ప్రీవియస్లో, ఆ తర్వాత 57. సో ఇక్కడ కూడా దగ్గర 30 వ్యాకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో అదేవిధంగా కానిస్టేబుల్ మాసన్లో కూడా ఫస్ట్లో మనకి 54, ఆ తర్వాత 90. సో మనకి దగ్గర 34, దగ్గర 36 వ్యాకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వడం జరిగినాయి. ఫీమేల్లో వచ్చేసి 10, ఆ తర్వాత మనకి 6 వ్యాకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వడం జరిగినాయి. అదేవిధంగా కానిస్టేబుల్ ప్లంబర్ రిక్రూట్మెంట్, సో మనకి ప్రీవియస్లో 44, ఆ తర్వాత 79, ఫీమేల్ వచ్చేసి 2, ఆ తర్వాత మనకి 13 వ్యాకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వడం జరిగినాయి. కానిస్టేబుల్ కార్పెంటర్ రిక్రూట్మెంట్ ఇక్కడ కూడా మనకి ప్రీవియస్లో 61, ఆ తర్వాత 96, ఫీమేల్ 10, ఆ తర్వాత 15. ఈ ట్రేడ్లో మనకి వ్యాకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వడం జరిగినాయి. సో అదేవిధంగా మన కానిస్టేబుల్ డ్రైవర్ రిక్రూట్మెంట్లో కూడా చూసుకుంటే ప్రీవియస్లో 545, ఆ తర్వాత మనకి 712 వ్యాకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వడం జరిగినాయి. కానిస్టేబుల్ డ్రైవర్లో కంపల్సరీగా మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారంటే ఈజీగా జాబ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ రిక్రూట్మెంట్లో ప్రీవియస్లో మనకి 78, ఆ తర్వాత 81 వ్యాకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వడం జరిగినాయి. ఫీమేల్లో చూసుకుంటే 1, తర్వాత 14, అంటే 13 వ్యాకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వడం జరిగినాయి. హెడ్ కానిస్టేబుల్ టెలికమ్యూనికేషన్ రిక్రూట్మెంట్లో ప్రీవియస్లో మనకి 325, ఆ తర్వాత 445, ఫీమేల్ వచ్చి 58, తర్వాత 78. సో ఓవరాల్గా మనం చూసినామంటే ఐటీబీపీలో ఆల్ ట్రేడ్లో మనకి వ్యాకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వడం జరిగినాయి. సో ఎందుకంటే మనకి లేట్ అవ్వడం వల్ల ఈ వ్యాకెన్సీస్ దీనిలో యాడ్ చేయడం జరిగింది. సో వాళ్ళు నోటీస్లో కూడా మెన్షన్ చేశారు ఈ వ్యాకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు అని టెంటివ్లీ. సో మనకి ఏది ఏమైనప్పటికీ వ్యాకెన్సీస్ ఇంక్రీజ్ అయినాయి. నోటీస్ వచ్చిందంటే మనకి వితిన్ 2 monthsలో ఎగ్జామ్ ఉంటుంది, ఇది పక్కా షూరు. మీరు రెడీ అయిపోవండి, ఎలాంటి డౌట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎగ్జామ్కి గట్టిగా ప్రిపేర్ అవ్వండి. సో అదేవిధంగా మనకి నోటీస్ కూడా రావడం జరిగింది. సో ఇక్కడ కొద్దిగా చేంజ్ చేశారు వాళ్ళు ఏమన్నారంటే కానిస్టేబుల్ కిచెన్ సర్వీస్లో ఈసారి 1:10 మెంబర్స్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి తీసుకోవడం జరుగుతుందని చెప్తున్నారు. సో ది నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ క్వాలిఫైడ్ ద రిటన్ ఎగ్జామినేషన్ టు ది
tune of 10 times category-wise vacancies shall be called to appear in verification of original documents, documentation, and detailed medical examination in order of marks secured in written examination. సో ఎవరు రిటర్న్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి డిఎంఈకి 1:10 కింద క్యాండిడేట్స్ని తీసుకోవడం జరుగుతుందని చెప్తున్నారు. ఒక జాబ్ కింద 10 మంది చొప్పున తీసుకోవడం జరుగుతుంది. లాస్ట్కి మనకి 1:1 కింద జాబ్ ఇవ్వడం జరుగుతుంది. సో చాలామంది వరకు కూడా డిఎంఈకి డివికి వెళ్తారు ఎగ్జామినేషన్ తర్వాత. అంటే మనకి కొద్దిగా తక్కువ ఉండొచ్చు కట్ ఆఫ్, ఫైనల్ కట్ ఆఫ్ మాత్రం మనకి కొద్దిగా హైనా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు చాలా వరకు 1:10 మెంబర్స్ కింద తీసుకుంటున్నారంటే చాలా ఎక్కువ మందినే తీసుకుంటున్నారు. ఇది ఈసారి చేంజ్ అవ్వడం జరిగింది. సో ఈ నోటీస్ కూడా రావడం జరిగింది. సో అదేవిధంగా మనకి చాలామంది అడుగుతున్నారు ఎన్ఎస్క్యూఎఫ్ లెవెల్ 1 సర్టిఫికేట్ ఎలా ఉంటుంది, సో మనం ఎలా తీసుకోవాలి, ఎప్పటిది తీసుకోవాలి చాలామంది అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి ఫ్రెండ్స్, కానిస్టేబుల్ కిచెన్ సర్వీస్లో మెట్రికులేషన్ ఆర్ 10th క్లాస్ పాస్ ఫ్రమ్ ఏ రికగ్నైజింగ్ బోర్డు. అదేవిధంగా ఎన్ఎస్క్యూఎఫ్ లెవెల్ 1 కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ ఆర్ కిచెన్ ఫ్రమ్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆర్ ఫ్రమ్ ది ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో మనకి వీళ్ళు ఏమంటున్నారంటే ఎన్ఎస్క్యూఎఫ్ లెవెల్ 1 కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ లేదా కిచెన్ ఫ్రమ్ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆర్ ఫ్రమ్ ది ఇన్స్టిట్యూట్ రికగ్నైజ్డ్ బై నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఎన్ఎస్క్యూఎఫ్ లెవెల్ 1 సర్టిఫికేట్ ఉండాలని చెప్తున్నారు. అది మనకి రికగ్నైజింగ్ బోర్డుతో కావాలని అంటున్నారు. సో మనకి ఏ విధంగా ఉంటుందంటే సర్టిఫికేట్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి స్కిల్ ఇండియా ఎన్ఎస్డిసి అని ఇచ్చిన తర్వాత మన నేము, ఫాదర్ నేము, మనకి స్టూడెంట్ ఐడి అని ఉంటుంది. సో ఈ స్టూడెంట్ ఐడి తర్వాత క్యూఆర్ కోడ్, ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఇంకోటి వచ్చేసి గ్రేడ్ ఏ, ఇక్కడ మనకి ఫుడ్ ప్రొడక్షన్ అండ్ కిచెన్ ఎన్ఎస్క్యూఎఫ్ లెవెల్ 1 కోర్స్ అని ఉండాలి. సో ఈ విధంగా ఉంటే మనకి ఈ సర్టిఫికేట్ అక్కడ ఓకే అవుతుంది. సో అదేవిధంగా చాలామందికి ఇక్కడ కిచెన్ అని ఉంది. సో అక్కడ మీరు క్వాలిఫై చేసే అవకాశం ఉంది. సో ఏది ఏమైనప్పటికీ మనకి నోటిఫికేషన్లో ఉన్న విధంగా మనకి ఈ విధంగా ఉంటే సర్టిఫికేట్ అక్కడ ఈజీగా అయిపోతుంది. సో ఈ సర్టిఫికేట్ గురించి చాలామంది అడుగుతున్నారు సర్టిఫికేట్ కావాలని. సో ఒకసారి మీరు నోటీస్లో చూసుకోండి ఫ్రెండ్స్, మనకి బిఎస్ఎఫ్ ట్రేడ్మ్యాన్లో కూడా సర్టిఫికేట్ ఎన్ఎస్క్యూఎఫ్ సర్టిఫికేట్ August 23 లోపు అని మనకి మెన్షన్ చేయలేదు. అయినప్పటికీ మనకి August 23 లోపు ఉండాల్సిందే. ఏది ఏమైనప్పటికీ మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకి క్లోజింగ్ డేట్ లోపు అన్ని సర్టిఫికేట్స్ రెడీ ఉండాలి. సో చాలామంది ఇప్పుడు అడుగుతున్నారు ఐడిబి కిచెన్ సర్వీస్కి మాకు సర్టిఫికేట్ కావాలి, మాకు ఎలాంటి మెన్షన్ చేయలేదు డేటు, ఈ సర్టిఫికేట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు అని. సో నేను చెప్తున్నాను ఏంటంటే ఈ సర్టిఫికేట్ మాత్రం ఐడిబి కిచెన్ సర్వీస్కి మాత్రం 2024లో వచ్చింది కాబట్టి దాని లోపు ఉండాలి. సో లేదు తీసుకుంటారంటే అది మీ ఇష్టము. మళ్ళీ నెక్స్ట్ వచ్చే అన్ని రిక్రూట్మెంట్స్లో మనకి కుక్కు, వాటర్ కెరియర్, వాషర్మ్యాన్కి కంపల్సరీగా ఈ సర్టిఫికేట్ కావాల్సిందే. నెక్స్ట్ వచ్చే రిక్రూట్మెంట్స్కి కంపల్సరీగా ఎన్ఎస్క్యూఎఫ్ లెవెల్ 1 సర్టిఫికేట్ అడుగుతాడు. సో తీసుకుంటే ఫర్దర్ వచ్చే మీకు రిక్రూట్మెంట్స్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ లైఫ్ టైం సర్టిఫికేట్ ఎలాంటి వ్యాలిడిటీ ఏముండదు, ఈ లైఫ్ టైం పనికి వస్తుంది ఒకసారి తీసుకున్నారంటే. సో మీకు కావాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో కింద టెలిగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. సో మీరు జాయిన్ అయ్యి మీరు ఎస్ఐని మెసేజ్ చేశారంటే నేనే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో మనకి నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి September 1 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఎస్పెషల్లీ ఇంకోసారి చెప్తున్నాను, మనకి ఐడిబి కిచెన్ సర్వీస్కి కాకుండా నెక్స్ట్ మీకు ఫర్దర్గా నోటిఫికేషన్ పనికి వస్తుంది అని చెప్తేనే తీసుకోండి. ఐడిబి కిచెన్ సర్వీస్కి నేను కంపల్సరీగా ఇది ఇప్పుడు తీసుకుంటే మీకు సరిపోతుంది అక్కడ ఓకే చేశారని నేను చెప్పను. ఎందుకంటే మనకి నోటిఫికేషన్ వచ్చి 2024లో రావడం జరిగింది. సో క్లోజింగ్ డేట్ లోపు ఈ సర్టిఫికేట్ ఉండాలి. సో ఈ సర్టిఫికేట్ వచ్చేసి బిఎస్ఎఫ్ ట్రేడ్మ్యాన్కి యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనకి ఆ బిఎస్ఎఫ్ ట్రేడ్మ్యాన్లో మనకి August 23 లోపు క్లోజింగ్ డేట్ ఇచ్చాడు. సో ఇక్కడ August 18 అని ఉంది. ఈ సర్టిఫికేట్ మనకి ఓకే అవుతుంది. సో ఇదే ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది ఈ సర్టిఫికేటు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లోనే అడగచ్చు. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసుకోండి. సో ఫ్రెండ్స్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే
ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్లో నేను ఆల్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నన్ను ఏమైనా అడగాలంటే ఇన్స్టాగ్రామ్లో అడగచ్చు. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.